నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో వరద నీటి బారిన పడి అవస్థలు పడుతున్న బీసీ కాలనీలోని నిరాశ్రయులకు సెయింట్ జోసెఫ్ హోమ్ జీకొండూరు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మండల పార్టీ నాయకులు పజ్జూరు రవికుమార్, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పటాపంచల నరసింహారావు మరియు టీం రమణ, సెయింట్ జోసెఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. అబ్బాయి అందరూ పడేది అందరూ పడేది ఎవరు మిస్ అవ్వకూడదు. సాయిరా చాలా రారా మామయ్యేది బాబారి పెట్టి అబ్బాయి అందరూ పడేది అందరూ పడేది ఎవరు మిస్ అవ్వకూడదు. నమస్కారం. ఈరోజు తుఫాను బీభత్సం వల్ల మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరద ముంపునకు పల్ల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ఈరోజు జనాలు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రే కాదు, అలాగే బియ్యం కానీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా తడిసిపోయి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద పడి చాలా బాధతో ఉన్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పిలుపు మేరకు మన జీకొండూరు మండలంలో అనేక గ్రామాల్లో ఈ వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలనే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు కదిలి కొట్టుకుపోతున్నటువంటి వారిని రక్షించడమే కాకుండా ఆకలితో అలమటిస్తున్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ గత 3 రోజుల నుంచి కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు కూడా ఈరోజు జీకొండూరు గ్రామంలో ఈ లోతట్టు ప్రాంతాల్లో జలమైనటువంటి లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఈరోజు ముత్యాలంపాడు గ్రామంలో కూడా రాకపోకలు కట్ అవటం వల్ల ఈరోజు ముత్యాలంపాడు గ్రామానికి కూడా మన స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఒక ముత్యాలంపాడు గ్రామానికి కూడా అందరికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ 3 రోజుల నుంచి రెవెన్యూ యంత్రాంగమే కాదు, అలాగే పోలీసు యంత్రాంగమే కానీ అన్ని యంత్రాంగాలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలుపుకొని సమర్థవంతంగా వరద ముంపు నుంచి ప్రజలను కాపాడిన ఘనత మనందరికి కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ జీకొండూరులో ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఈరోజు జీకొండూరు గ్రామంలో లోతట్టు ప్రాంతానికి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రేపు ఎల్లుండిలో కూడా వర్షాలు ఉన్నాయన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.